సమయం ముందు లేఖనం ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గూర్చి వినాలి. వేరే వేరే విషయాల గురించి వింటే నీకు విశ్వాసం రాదు. వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తుని గూర్చి మీరు వింటే మీకు విశ్వాసం కలుగుద్ది. అయితే పౌలు పరిచర్యలో ఈ పౌలు శీలలు వాళ్ళు ఏం చేస్తారంటే దర్శిస్తూ ఉన్నారు. సంఘాలు దర్శిస్తూ ఉన్నప్పుడు ఈ పౌలు శీలలు చెప్పుచున్నటువంటి బోధ ఆ సంఘములో ఆ బోధ వింటున్నటువంటి వ్యక్తులంట ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచుండిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. చూడండి, వినుట వల్ల విశ్వాసం. దేవుని స్తోత్రం. అందుకనే మార్తా మరియా వాళ్ళు ఏం చేశారంటే, మరియా యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది. బోధ వినటం వల్ల మనం ఈ యేసు ప్రభు వారి బోధ లేకపోతే ఈ లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు ఘనత వస్తుంది. దేవుని స్తోత్రం. ఘనత రావటమే కాకుండా యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని స్తోత్రం, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది. దేవుని స్తోత్రం. ఏంటి? ఆయన బోధ వింటమే ఉత్తమమైనది. ఇక్కడ ఈ సంఘస్థులు కూడా ప్రతి దినము లేఖనములు పరిశోధించుచున్నారంట. కొంతమంది వచ్చి బోధ వింటారు కానీ వారు మందిరములో ఉన్నట్టే ఉంటారు కానీ బోధ వాళ్ళు వినరండి. వాళ్ళు ఎక్కడెక్కడో మనసు పెట్టుకుంటారు. ఎక్కడెక్కడో వాళ్ళ మనసు వాక్యం మీద ఏకాగ్రత ఉండదు వాళ్ళకి. అందుకనే ఆ ముత్యాలంటే ఆ వాక్యం సాతాను ఎత్తుకుపోతుంది. దేవుని స్తోత్రం. కానీ ఈ సంఘస్థులంట ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల క్రీస్తు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం నందు లక్ష్యం ఉంచితే మీకు మీ కుటుంబాలకి ఘనత వస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక.